పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలంటూ నేతలకు టార్గెట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపైనే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయని ఆమె సూచించారు. కాబట్టి తప్పకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 4 పేర్లతో కొత్త సర్వే చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, దానం నాగేందర్, రంజిత్ రెడ్డి పేర్లతో సర్వే చేయాలని, అలా చేయగా వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మీనాక్షి నటరాజన్ పలు సూచనలు అయితే జారీ చేసింది కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులకి. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సునీల్, కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ప్రధానంగా 6 అంశాలను ఎజెండాగా పెట్టడం జరిగింది. అందులో భాగంగా జూబ్లీహిల్స్ అంశాన్ని కూడా ఒక ఎజెండాగా కూడా పెట్టడం జరిగింది. అయితే జూబ్లీహిల్స్ సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వచ్చే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలో ఇక్కడ ఈ సీటును కైవసం చేసుకోవాలని కూడా భావిస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లేరు కాబట్టి, పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి టార్గెట్స్ పెట్టారు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఏడాది జనవరిలోనే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. హైదరాబాద్ అనేది తెలంగాణ గుండెకాయ లాంటిది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జెండా ఎగిరేయాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఎన్నికలను జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలంటే కనుక దానికంటే ముందు వస్తున్న ఉప ఎన్నిక ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉందో ఇది సెమీఫైనల్గా భావించాలి. ఈ ఎన్నికను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 3 మంత్రులకు కూడా ఇప్పటికే ఈ ఎన్నికను బాధ్యత అప్పగించడం జరిగింది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, ఈ 3 మంత్రులతో పాటు 12 మంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఈ బాధ్యతలను అప్పగించారు. ఎక్కడికక్కడ డివిజన్ల వారీగా ఒక్కొక్క డివిజన్కి 2-3 కార్పొరేషన్ చైర్మన్లకు కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలంటే కనుక గెలుపు గుర్రం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది కూడా పార్టీ నేతల మధ్య డిస్కషన్కి రావడం జరిగింది. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా అక్కడ గెలిచి తీరాలంటే దానికి సంబంధించి సర్వే ఖచ్చితంగా చేయాలి. ఆ సర్వేకి సంబంధించి ఎవరైతే బాగుంటారో దానికి సంబంధించి 4 పేర్లను అయితే తీసుకున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ లోకల్కి సంబంధించి నవీన్ యాదవ్ కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన బొంతు రామ్మోహన్, గతంలో ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ టికెట్ కుదరని పక్ష నేపథ్యంలో ఇప్పుడు బొంతు రామ్మోహన్కి సంబంధించిన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు దానం నాగేందర్ ఇప్పుడు ఖైరతాబాద్లో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన జూబ్లీహిల్స్కు రావాలని కూడా ఒక ఆలోచన చేస్తూ ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఒక ప్రపోజల్ కూడా నిన్న పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ అంశానికి సంబంధించి ఆ ఎంపిక అభ్యర్థులకు టికెట్ అనేది పూర్తిగా అధిష్టాన నిర్ణయం ఉంటుంది కాబట్టి ఒక సీట్ నుంచి మరో సీటుకు రావాలనేది పూర్తిగా అధిష్టాన ఆలోచనలో ఈ అంశానికి సంబంధించి ఎలా ఉంటుందనే దానిపైన కూడా ఒక సర్వే ఆధారంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మరోవైపు రంజిత్ రెడ్డి ఆయన చేవెళ్ళే పార్లమెంట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి అక్కడి నుంచి ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించి కూడా మరోసారి పరిశీలన చేయాలని చూస్తున్నారు. సో మొత్తం మీద ఈ 4 అభ్యర్థులు ఎవరైతే నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అదేవిధంగా దానం నాగేందర్, రంజిత్ రెడ్డి 4 పేర్లతోటి సర్వే చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలను లీడ్ చేయాలంటే ఎవరైతే బాగుంటుందనే దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా సర్వే ఆధారంగానే ముందుకెళ్లాలని చూస్తున్నారు. మరోవైపు రంజిత్ రెడ్డి గతంలో పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించాల్సి వస్తున్నారు. బొంతు రామ్మోహన్ ఆయన గతంలో జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేశారు కాబట్టి ఎన్నికలకు ఉపయోగపడే అవకాశం ఉంటుందా, ఏ విధంగా ఉంటుందనే ఆలోచన దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ దీనిపైన కూడా ఫోకస్ పెట్టింది. మరోవైపు నవీన్ యాదవ్ లోకల్గా ఆయన గతంలో కూడా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థిత్వం ఉంది కాబట్టి ఆయన కూడా పరిశీలించాల్సి వస్తుంది. అయితే నవీన్ యాదవ్కి సంబంధించి ఆయన ఫ్యామిలీ ట్రాక్ రికార్డ్ ఈ అంశాలను కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ అంశాలకు సంబంధించి అభ్యర్థుల బలాబలాలను అన్నింటినీ కూడా నిర్ణయం చేసిన తర్వాత సర్వే ఆధారంగా ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గెలుపు రేసు గురం అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా కాబట్టి ఇది ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఈ 4 నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. ఈ 4 కేంద్రంగానే సర్వే చేసి అభ్యర్థిత్వం ఎవరైతే బాగుంటుందనే దానిపైన కూడా డిసైడ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఓకే ప్రతాప్.